కళ్ళుగప్పి తిరుగుతున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్ట్ వరకు ఓకే, కానీ ఇప్పుడు రవికి ఎలాంటి శిక్ష పడబోతుందనేది అందరిలో మొదలవుతున్న ప్రశ్న. అయితే ఈ పైరసీ వల్ల తెలుగుతో సహా పలు భాషల సినీ పరిశ్రమకు దాదాపు 22,000 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ దందాకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే కేంద్రం ఈ మధ్య చట్టాలను మార్చింది. వీటి ప్రకారం చూస్తే 2025 జూలైలో తీసుకొచ్చిన సినిమాటోగ్రాఫ్ చట్టం సవరణల ప్రకారం సినిమాలు అక్రమంగా రికార్డు చేసిన, ఆన్లైన్లో పెట్టిన కనీసం 3 నెలల నుంచి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్షతో పాటు కనీసం 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాదు, పైరసీ చేసిన సినిమా తయారీ ఖర్చులో కూడా 5% వరకు జరిమానా వేసే అవకాశం ఉంటుంది. రవి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను పైరసీ చేశాడు కాబట్టి ఈ జరిమానా మొత్తం కోట్లలో ఉండే అవకాశం ఉంది. దీనికి అదనంగా కాపీరైట్ చట్టం కింద కూడా 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు శిక్ష, కేసుల సంఖ్యను బట్టి లక్షల్లో అదనపు జరిమానాలు పడతాయి.